పుచ్చపాదు విధానం ఏంటంటే జామ ఎలా ఉన్నా పుచ్చపాదు మట్టికి మనం జామలో అదును పంటగా వేస్తామండి. అదన పంటగా వేస్తే ఏమవుతుందంటే మనం ఫస్ట్ దుక్కుతుంది అంతా బెడ్ కట్టి దాని మీద కవర్ వేసి మనం జామ మొక్క వేసేసి పుచ్చపాదు పెడతాం. పుచ్చపాదు పెడితే మనకి ఏమవుతుందంటే పుచ్చపాదు విధానం ఏంటంటే ఎకరానికి 20 టన్నుల నుంచి 10 టన్నులు తగ్గదండి. దాంట్లో మనకు వచ్చినవి ఏంటంటే మన జామ చేతికి రాకముందే పుచ్చపాదులో మనకు అధికంగా డబ్బులు బాగా వస్తాయి. మనకి ఎకరానికి 20 టన్నులు వస్తాయంటే తక్కువగా కనీసం ఏ రేటు ఉన్నా మనకి ఎకరానికి ₹1,00,000 తక్కువగా ఇబ్బంది లేకుండా వస్తాయండి. దానివల్ల మనకి దీంట్లో మిగిలి ఏంటంటే అదన పంటగా పుచ్చ పెడితే మట్టికి రైతుకి ఇబ్బంది ఉండదు, డబ్బులు బాగా వస్తాయి. మనకి ఈలోగా దీనికి ఎక్కించే మందులు బట్టికి జామ తోట కూడా బాగా తయారవుద్ది. మనకి విధానం అంతా బాగుంటుంది. ఈ 2 పుచ్చపాదులు పెట్టేసరికి మనకి జామ తోట తయారైపోద్దండి. మనకి అక్కడి నుంచి దీని విధానం మళ్ళీ జాంకాయల్లోకి మనం వెళ్ళిపోతాం, జాంకాయల ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. ఏ ఇబ్బంది ఉండదు. మనకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ దుక్కు దున్నేసి బెడ్ వేసుకుని 5 అడుగులు బెడ్ వేస్తాం. బెడ్ వేసుకుని దానికి మనం డ్రిప్ సూపులో వేసుకుని దాని విధానం బట్టి మనం ఎరువులు అయ్యి డ్రిప్లో కవర్ వేసుకుని దాని మీద కవర్ వేసి దానికి మనం దాని విధానం బట్టి గింజ అది డ్రిప్ బాగా తన్నిచ్చి అప్పుడు గింజ పెట్టుకోవాలండి. అప్పుడు మనం బాగా తన్నిచ్చి గింజ పెడితే మొలకది బాగుంటుంది. దాని విధానం మనకి బాగుంటుంది. ప్రతి మొక్క ఇబ్బంది లేకుండా వస్తుంది. మనకి ఎకరానికి వచ్చి ₹1,00,000 తక్కువగా ₹1,20,000 ₹1,00,000 తక్కువగా వస్తుందండి, ఇబ్బంది ఉండదు. ఇలాగ మనకి ఇది 5 అడికి జామ మనకి చేతికి వద్దండి. మందులు కూడా మనం సాల్డ్ 13-0-45 కానివ్వండి, 319 కానివ్వండి, 28-28 కానివ్వండి, అమోనా కానివ్వండి, ఇలాగ లైన్గా మనం షెడ్యూల్ ప్రకారంగా రావాలి. బోరన్ను కాయలు వంకర వస్తే బోరన్ అని ఇలాగ మన మిగ్నెసం ఇవన్నీ లైన్గా వస్తే మనకి ఇబ్బంది ఉండదండి. పుచ్చపాదు మట్టికి రైతుకి ఇబ్బంది ఉండదు. దానికి మనకి 60 రోజుల పంట అండి. అది 60 రోజుల పంట, సంవత్సరం పంట కూడా మనకి 60 రోజుల్లో వచ్చేద్దండి అది. దానివల్ల ఇబ్బంది ఉండదండి. రైతుకి మట్టుకి చాలా మేలుగా ఉంటుంది. దీనికి విధానం ఏంటంటే 4 రోజులకి 5 రోజులకి మనం మందు కొట్టుకుంటూ ఉండాలి. పైన కింద కూడా తడి పొద్దున్న 1 గంట, సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం 1 గంట మనం మందు ఇచ్చుకుంటా వాటికి తగ్గే మందులు మనం కలుపుకుంటా ఎక్కించుకుంటా రావాలండి. 60 రోజులు కూడా మందులు మాంతంగా ఉండదు, ఏదో ఒకటి అలా ఎక్కించుకుంటూ ఉండదు. అలాగే ఎక్కించినా మనకి ఇబ్బంది ఉండదండి. మనకి ఆ విధానంగా దాని తగ్గ టనేజీ వస్తే మనకి ఎంత మందులు ఎక్కించుకున్నా ఇబ్బంది ఉండదు రైతుకి. జామతో వేసాక పుచ్చపాదు పెడతామండి. పుచ్చపాదు పెట్టాక మనకి కరెక్ట్గా 60 రోజులకి 65 రోజులకి పుచ్చకాయ దిగుద్ది. అక్కడి నుంచి మనకి మళ్ళీ ఒక 20 రోజులు ఖాళీ ఉండిచ్చి మళ్ళీ పెడతాం. మళ్ళీ మనం పుచ్చపాదులు పెట్టేటప్పటికి మనకి చేతికి వచ్చేద్దండి జామ. కరెక్ట్గా 6 నెలలకి చేతికి వద్దు జామ. ఈ 8వ నెల కాంచి జాంకాయలు కోసుకోవచ్చు. 7 నెలలకి తయారవుద్ది. 8వ నెల కాంచి జాంకాయలు కోసుకోవచ్చు.